సార్ కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? గతంలో మీరు అనేక పరిపాలన చూశారు. గతంలో మీరు కూడా గవర్నమెంట్లో ఉన్నారు. ఎలా ఉన్నాయి సిద్ధాంతాలు, ఎలా ఉన్నాయి అప్పటికప్పుడు పరిస్థితి? ఈ కూటమి ప్రభుత్వం ధోరణి ఎలా ఉంది? అంటే కూటమి ప్రభుత్వాన్ని నేను సలహానే, వాళ్ళు విమర్శ అనుకుంటారు. సలహా ఏంటంటే ప్రజలు మిమ్మల్ని నమ్మి, ఒక ఆరోపణ ఉన్నప్పటికీ ఈవీఎంలు 12 లక్షల ఓట్లు ఎక్స్ట్రా వచ్చిన ఆరోపణ ఉన్నప్పటికీ కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేశారు. మీ ఎజెండాలో ఫస్ట్ ప్రజలు ఉండాలి. మీరు మీ మాట ఏం చెప్పారు? ప్రజల జీవితాలు దుర్భరం అయిపోయినా, ఈ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది, అసలు వ్యవస్థలే అసలు నాశనం అయిపోయినాయి, రకరకాల మాటలు చెప్పారు. అవన్నీ చెప్పి ఇక్కడికి వచ్చారు. మేము కాబట్టి మా అనుభవంతో మాతో మేము దీన్ని సెటరేట్ చేస్తాం, డబుల్ ఇంజిన్ సర్కార్ మాది, ఇక్కడ ఉంటాం అక్కడ ఉంటాం, సంపద సృష్టిస్తాం, సంపద తెస్తామని ఆయన. సో ఎలక్షన్లో అది ఉండాలి. యాక్చువల్గా అయితే ఈరోజు ప్రజల అజెండా ముందు ఉండాలి. ఇంకా తర్వాత అనేక అంశాలు ఉంటాయి పాలిటిక్స్లో, లేకపోతే పరిపాలనలో కొద్దిమంది ఇబ్బందులు పెట్టిన వాళ్ళు వీళ్ళు రకరకాల అంశాలు ఉంటాయి. అవన్నీ కూడా సెకండ్ అజెండాగా ఉండాలి. ఎందుకంటే ప్రజలు ఫస్ట్ అజెండా. ప్రజలు మిమ్మల్ని ఇవన్నీ చూసే కదా. మీరు చెప్పినట్లు ఉదాహరణకి రాష్ట్రం చిన్నాభిన్నం అయిపోయింది, ఆర్థికంగా చిన్నాభిన్నం అయిపోయిందని చెప్పిన రోజున. బట్ ఈ రోజున మరి సంపద సృష్టికర్తలు ఉన్నారు ఇక్కడ. అప్పుడు చెప్పింది మీరు 13 లక్షల కోట్లు ఏదో చెప్పారు మీ మీటింగుల్లో, అట్లా ఇట్లా. ఇప్పుడేమో అసెంబ్లీలో 6.7 లక్షలు చెప్తా ఉన్నారంటే దాదాపుగా 5-6 లక్షల కోట్లు మిగిలిపోయినాయి ఇక్కడ అప్పులు లేకుండా. పథకాలు తలుచుకుంటే భయం వేస్తుందంటారు. ఎందుకు? డబ్బులు మిగిలాయి కదా, అప్పుల్లోనే మిగిలిపోయినాయి. ఇది విచిత్రమైన పరిస్థితి. 13 లక్షల కోట్లు అప్పు ఉన్నారు అని చెప్పారు. తీర లెక్కలు చూసుకుంటేనేమో 6.5-7 దాకా ఉన్నట్లుంది. అంటే 4-5 లక్షల కోట్ల రూపాయలు చేతులు మిగిలిపోయినాయి. మరి ఇంక పథకాల అమలుకు అడ్డమే ఉంది. పైగా ఆ రోజున బాబు గారు మాట్లాడినప్పుడు కానీ, లేక సరే పవన్ కళ్యాణ్ వదిలేసేయండి, బాబు గారు మాట్లాడినప్పుడు నాకు తెలుసు ఇవన్నీ ఉన్నాయని తెలుసు. అయినప్పటికీ నేను నా అనుభవంతోనూ నా యొక్క ప్రణాళికాబద్ధమైన జీవితంతోనూ నేను చేస్తాను, ముందు తీసుకెళ్తాను. మళ్ళీ ఇప్పుడు ఏంటి ప్రణాళిక ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టి మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఏం చేయలేం, దయచేసి మీరు మాకు కాస్త టైం ఏంటి. ఇది అన్యాయం. ఇది అంటే ఈ పథకాలన్నీ పూర్తిగా అమలు చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పారు. నేను చెప్పేది పవన్ కళ్యాణ్ ఎవరికి చెప్పారు? ప్రజలకు మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఒక్కోసారి నిలబెట్టుకునే ప్రయత్నంలో సఫలం కాకపోవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ నిలబెట్టుకునే ప్రయత్నమే చేయాలి. కనిపించడం లేదు. సో నేను కూటమి ప్రభుత్వం అంటే ఇందులో బీజేపీ కూడా ఉంది. అసలు వీళ్ళ డబ్బులకి ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వమే పైన ఉంది. నిర్మలా సీతారామన్ మోడీ గారితో కలిపి ఆఖరికి ఈ రాష్ట్రానికి 50,000 కోట్లు అని తెచ్చుకుంటే అయిపోయేది. బీహార్ లాగా దానిలాగా తెచ్చుకుంటే అయిపోయేది. లేకపోతే సంవత్సరానికి ఇంత తెచ్చుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ నాట్ ది ఇష్యూ. తెలిసి మాట ఇచ్చారు, బాగు చేసుకుంటామని మాట ఇచ్చారు. మా దగ్గర లేదు కాబట్టి క్షమించండి అంటే అర్థం అదే మాట వచ్చిందనుకో, అటువంటి మాట మాట్లాడితే ఇది భావ్యం కాదు. ఇప్పుడు సూపర్ 6ని ఫ్లాప్ అంటే కోపం వస్తుంది మీకు, ఎందుకంటే అది కోపం రావచ్చు. ఇప్పటికీ సూపర్ 6లో కొన్ని పథకాలు అమలు చేసామని చెప్తున్నారు. 80% పథకాలు అమలు చేసామని చెప్తారు. ఏంటి 6లో మీకు తెలుసు? ఇప్పటికే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి డోర్ టు డోర్ స్టిక్కర్లు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మంచి ప్రభుత్వాన్ని మనం స్టిక్కర్ వేసుకోవడం, ఈ మధ్యకాలం చూస్తున్నాను అందరూ స్టిక్కర్లు సెల్ ఫోన్లో కూడా కనిపించుకోవడం, ట్యూన్లో పెట్టుకోవడం అన్నీ కాదు. ప్రజలు ఒకే ఒక ఇండికేటర్ చెప్తాను నేను, మీరు ఎట్లా ఉంది పరిపాలన అన్న అంశం పైన. భారతదేశంలో కొనుగోలు శక్తి బాగా తగ్గిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఒకప్పుడు బాగా కొనుగోలు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. బట్ ఈ రోజున కొనుగోలు శక్తి తగ్గిపోయి ఆఖరి 2-3లో ఉండిపోయింది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ప్రాయోజిత కార్యక్రమాల్లో డబ్బులు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ డబ్బులు తెచ్చుకోవడం, దాంట్లో 5,000 కోట్లు 5,500 కోట్లు తెచ్చుకున్నారు. పక్కనున్న తెలంగాణ అంటే మన సోదరుల రాష్ట్రం తెలంగాణలో 10 కోట్ల పైన 10,000 కోట్ల పైన వచ్చింది. ఇట్ షోస్. బట్ మీరు మ్యాచింగ్ గ్రాంట్ అని లేకపోయిండాలి, లేకపోతే మీరు ఈ పరిపాలన దాంట్లో ఆఖరికి అలసత్వం అన్న ఉండాలి. సో ఈ దావోస్కు సంబంధించి నారా లోకేష్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దావోస్ వెళ్ళినప్పుడు పెట్టుబడిదారులు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాడు అని మాకు హామీ ఇస్తే మేము పెట్టుబడులు పెడతామంటున్నారు. జగన్ రాడు అని చెప్పి మాకు అష్యూరెన్స్ ఇస్తే మేము పెట్టుబడులు పెడతాక సిద్ధం అని చెప్పి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రావడానికి భయపడుతున్నారు పెట్టుబడిదారులు అంటారు. ఎలా చూస్తారు? నేను బహుశా లోకేష్ గారు ఏ కాంటెస్ట్లో ఎట్లనో నాకు తెలియదు, కానీ ఎట్లా ఇస్తారు ఎవరైనా కానీ. డెమోక్రసీ ఇది. డెమోక్రసీలో ఎవరైనా కానీ హెల్ప్ చేస్తారు.
నెక్స్ట్ టైం రారు అని చెప్పడానికి ఏమన్నా ఎవరు అట్లా హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? సార్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి టోటల్గా గతంలో 151 సీట్లు ఇచ్చారు. ఎందుకు 151 నుంచి 11 పడిపోయింది? ఓటమి కారణం అంటున్నారు సార్. ఏంటి మీరు 9 నెలల తర్వాత ఆఖరికి ఇంకా ఓటమి కారణాలు? ఈ మధ్య ఒకరిని అడిగాను నేను ఈ ప్రశ్న. అంటే పదే ఉంటారు 11 కాదు, వచ్చే ఎలక్షన్లో ఒక సీటు కూడా రాదని చెప్పి అంటారు. ఆ సందర్భం మరి అడగాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక విషయం, ఒకరే గతంలోనే ఉండడం, భవిష్యత్తు గురించి మాట్లాడడం, వర్తమానం గురించి మాట్లాడాలి కదా ఎవరైనా కానీ. ఎప్పుడు గతంలో ఉండి భవిష్యత్తులో 10 మంది అక్కడ కనిపిస్తుంటారు. అక్కడికి మా నాన్న అండి అంటారు. మనం ఎక్కువ ఉన్నారో బాబు అంటే అది అర్థం కాదు ఎవరికి. నేను అనే పాయింట్ ఒక్కటే, భారత ప్రజాస్వామ్య డెమోక్రసీలో ఒక పాయింట్ ఉంటుంది ఏంటంటే మెజారిటీ అనే మాట. ఒక్క ఓటు మెజారిటీ వచ్చినా ఎమ్మెల్యేనో ఎంపీనో అవుతారు, అవునా కదా? 175 సీట్లలో ఒక్కొక్క ఓటే మెజారిటీ వచ్చింది అనుకో, ఎన్ని ఓట్లు వస్తాయి? 175. 175కే మళ్ళీ మేము అసలు చాలా మాకు అంటే డెమోక్రసీలో ఉన్న దాంతో మీరు చేయగలిగారు, కానీ వాస్తవానికి ఏం తేడా ఉంది? అది కనిపిస్తుందా? ఏమన్నా 171 ఓట్లు 175 ఓట్లు నీకు కనిపిస్తాయా మరి? సో ఇది అట్లా చెప్పుకో. నేనేమంటా అంటే ఓకే, గతంలో అనుకునేవాడిని మనం ఓడిపోయామా, మనం బలం తగ్గిందా? నేను చూశాను, నేను ఒకసారి ఊరికే అట్లా మేము పనులేమో చూస్తే 40% ఓటింగ్ ఉంది. ఫస్ట్లో చెప్పాను నేను 40% ఓటింగ్ ఉంది. మళ్ళీ 40% ఓటింగ్ ఉన్న ఒక పార్టీ, ఒక నాయకుడు బలహీనపడిపోయాడు అంటే ఎట్లా? 175 ఓట్లతో కూడా మన చుగేల ఈ మధ్య అలిగేషన్ కూడా చూస్తూ ఉన్నాం. ఏంటంటే ఆ ఈవీఎంలో 12 లక్షల ఓట్లు ఏదో ఎక్స్ట్రా వచ్చాయి, అవి ఎక్కడ లెక్క చెప్పండి అని. అది చెప్పకుండా ఆయన దిగిపోయాడు, ఆ పాత చీఫ్ ఎలక్షన్ దిగిపోయాడు. వీటన్నిటికీ సమాధానం చెప్పినాం కదా నువ్వు మాట్లాడాల్సింది. మనం ఎప్పుడో చూశాను, అది ఏదో ఢిల్లీ ఎలక్షన్స్లోనూ మా ఎలక్షన్స్లోనూ జనాభా కంటే ఓటర్లు ఎక్కువ. ఏంటిది? మహారాష్ట్ర కూడా ఏంటిది? జనాభా కంటే ఓటర్లు ఎక్కువ ఎట్లా ఎక్కువ ఉంటారు? జనాభా అంటే పిల్లలు అంతా ఉంటారు కదా, వీళ్ళంతా తీసేసి కదా ఓట్ అయ్యేది. సో దిస్ ఈజ్ నౌ అండర్ క్వశ్చన్. ఇది ప్రశ్నార్థకంగా ఉంది. చూద్దాం. ఇప్పుడు ఎవరన్నా కానీ ఏమని చెప్పుకోవచ్చు. నేను భారతదేశం అంతా ఇప్పుడు ఉదాహరణకి నరేంద్ర మోడీ గారు అదేంది తీశ్రీ బార్ 400 ఏదో అట్లా, నాకు హిందీ సరిగ్గా రాదు అని చెప్పుకోండి కదా. వాళ్ళు అంత పెద్ద నాయకుడు చెప్పుకుంటే వాళ్ళ ప్రకారం కనుక చెప్పుకోవడానికి ఏముంది, బాగానే ఉంటుంది. బట్ ప్రాక్టీస్ లెట్ మీ ప్రజలు నిర్ణయిస్తారు. అంటే ప్రజల్ని మనం అపహాస్యం చేయడమే. అంటే వాళ్ళు భవిష్యత్తులో మేము గెలుస్తామని చెప్పడం వేరే, మేము ఇన్నిటికీ ప్రయత్నం చేస్తామని చెప్పడం వేరే. అంటే మీ దగ్గర ఇలా పక్కన ప్రశ్న వస్తుంది ఏమంటే, అసలు మీకు ముందే తెలుసా? అంతే కదా సార్, ముందే తెలుసా? సో డెట్ బి అవన్నీ మాట్లాడండి. గతంలో బతుకుతూ భవిష్యత్తు గురించి మాట్లాడేటప్పుడు వర్తమానంలో కూడా అసలు ప్రజల గురించి ఆలోచించమని నేను కోరుకుంటాను. సార్ మీరు ఒక సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అసెంబ్లీకి వెళ్ళడం అనేది లేదు. రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలుగా ఉన్న వైసీపీ అసెంబ్లీకి వెళ్ళదంటారు? నేను అట్లా అన్ని విషయాలు నాకు లేవు. ఎందుకంటే అంటే ఇప్పటివరకు అది అసెంబ్లీకి వెళ్ళిన పరిస్థితి తెలియదు. మళ్ళీ రేపు 24 బడ్జెట్ సమావేశాలు పార్టీ ఏం నిర్ణయిస్తుందో ఆ నిర్ణయం ప్రకారం పార్టీని బిహేవ్ చేస్తుంది. నేను ఇంకా కొత్త కదా, పైగా నేను శాసనసభ్యుని కూడా కాదు, మాజీ శాసనసభ్యులు అంతే. బట్ విల్ సీ దట్ దీనికి ఈరోజు కొత్తగా ఉత్పన్నమయ్యే విషయము కాదు. ఈరోజు కూడా వచ్చిందబ్బా ఏంది అర్జెంటుగా కూడా కాదు. మీరు చెప్పినట్లు పాత విషయాలని కొత్తగా చెప్పుకునే ప్రయత్నం ఎందుకు?